This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే మనకి స్నాప్ షాట్స్ ఉన్నాయి. మనకి AWS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ స్నాప్ షాట్స్ అని ఉంటాయి అనమాట. నా ఐడియల్ గా స్నాప్ షాట్స్ అనేది మీకు ఒక రకంగా చూస్తే ఇట్స్ మోర్ లైక్ ఏ బ్యాకప్ అండి మీకు. సో బ్యాకప్ ని లైక్ ఒకవేళ మీకు పొరపాటున సర్వర్ డిలీట్ అయిపోయినా కూడా మీ డేటా అనేది రికవర్ చేసుకోవడానికి మీకు స్నాప్ షాట్స్ అనేది బాగా పనిచేస్తుంది. ఇట్స్ ప్యూర్ గా మీకు బ్యాకప్ కోసం పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వర్ ఉంది అనుకోండి, దీన్ని స్టార్ట్ చేస్తాను, లేదంటే ఒక పని చేద్దాం, ఒక కొత్త సర్వర్ డిప్లాయ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి మీకు మీకు మన సర్వర్ ఇది B49 B49 ఇక్కడ ఉంది. సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను మీకు. సో కిందకు వచ్చినప్పుడు ఇది తీసేస్తానండి మీకు, ఇది తీసేద్దాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఏం చేస్తాం, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మనం క్లిక్ చేసామంటే మీకు లాంచ్ అవ్వాలా. సో లెట్స్ లాంచ్ దిస్. ఓకే, నౌ ఇది లాంచ్ అయిపోయినాక మనకి ఇమాజిన్ దీంట్లో ఏమన్నా మీరు అప్లికేషన్ డేటా కానీ ఏమన్నా పెట్టుకున్నారు అనుకోండి, ఏదైనా సమ్ సార్ట్ ఆఫ్ డేటా ఉందనుకోండి. సో ఆబ్వియస్ గా నార్మల్ గా ఎలా చేస్తామంటే మనం అడిషనల్ గా మనకి ఈబిఎస్ వాల్యూమ్స్ ఉంటాయి కదా, ఇక్కడ వచ్చి ఈబిఎస్ వాల్యూమ్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు క్రియేట్ వాల్యూమ్ అని చెప్పి ఆబ్వియస్ గా ఒక 5 GB వాల్యూమ్ తీసుకుంటాను. తీసుకొని మనం నేమ్ సో డేటా వాల్యూమ్ అని చెప్పి నేను ఏం చేస్తున్నా, క్రియేట్ వాల్యూమ్ అంటానండి మీకు. సో క్రియేట్ అయిపోయినాక ఈ వాల్యూమ్ ను తీసుకెళ్లి మనం ఏం చేస్తాం, మనం దానికి మౌంట్ చేద్దాం యాక్చువల్గా. సో రైట్ క్లిక్ చేసి అటాచ్ వాల్యూమ్ అని చెప్పి, సో మన బి సర్వర్ ఉంది, ఇక్కడికి వచ్చి అటాచ్ వాల్యూమ్ అందాం. సో ఆఫ్ కోర్స్ మనం లాగిన్ చేసి దాంట్లో పార్టిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, పైకి వచ్చి సో లెట్స్ లాగిన్. సారీ, ఇది EC2 హైఫన్ యూజర్ కదా, హోల్డ్ ఆన్. రైట్. సో ఆబ్వియస్ గా LSBLK అని టైప్ చేసామంటే మీకు మన 5 GB డిస్క్ ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తాను, fdisk అని చెప్పి dev అని చెప్పి మనం df అని చెప్పి మనకి కొత్త మల్టిపుల్ పార్టిషన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు మీకు. ఓకే, మీకు పార్టిషన్ క్రియేట్ అయింది. సో మనం ఏం చేస్తాం, mkfs.ext4 అని చెప్పి dev అని చెప్పి xvdf1 అని. గుడ్, డన్. దెన్ సో మనం చేసినప్పుడు ఆబ్వియస్ గా మనం అంతా కూడా ఫార్మేట్ చేసాం మనకి ఫైల్ సిస్టమ్ ఇది. ఓకే, నేనేం చేస్తానంటే BLK ఐడి అంటాను, బ్లాక్ ఐడి అని ఇచ్చినప్పుడు మీకు ఇది వస్తుందండి, ఇది తీసుకోండి మీకు. ఇది తీసుకొని నేను ఏం చేస్తాను, mkdir డేటా వాల్యూమ్ అని క్రియేట్ చేసి నేను etc fstab అని చెప్పి, సో కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, ఇది తీసుకోవచ్చు మీకు. ఓకే, మౌంట్ హైఫన్ ఏ అందాం.
సో df -h అన్నాం అనుకోండి. మీరు చూసినట్లయితే సో ఈ విధంగా మనకి డేటా వాల్యూమ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో ఐడల్ గా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఏమన్నా డేటాబేస్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి. ఏదైనా ఒక అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి మీకు. సో అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు దాంట్లో ఏమన్నా డేటా ఏమన్నా పెట్టాలి అని అనుకున్నప్పుడు ఏదైనా శాంపుల్ డేటా తీసుకున్నాం. శాంపుల్ డేటా అంటే ఓ పని చేద్దాము. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే, అమెజాన్ లైనక్స్ టు MySQL ఇన్స్టాల్ అన్నాం అనుకోండి. కస్టమ్ పాత్ అన్నాం. ఓకే, సో ప్లాన్ ఏంటంటే మనకి దీంట్లో వచ్చి ఇది MySQL ఇన్స్టాల్ చేశారు కానీ, ఓకే, సో ఇన్స్టాల్ MySQL డేటాబేస్ కస్టమ్ పాత్ అన్నాను అనుకోండి మీకు. ఓకే, నా దీనికంటే ఓ పని చేద్దాము. లెట్స్ డూ వన్ థింగ్. ఇలాంటప్పుడు మనం గూగుల్ బెటరా లేకపోతే చాట్ జీపీటీ బెటరా చూద్దాం. సో నేను వచ్చి ఏం చేస్తానంటే ఇలా ఇచ్చి దీన్ని సెర్చ్ చేసాను అనుకోండి. సో చూద్దాం మనకి ఎలాంటి రెండు కంపేర్ చేసినప్పుడు ఫాలో ది స్టెప్స్, డౌన్లోడ్ MySQL HTTPS ఇన్స్టాలర్. ఓకే, మీకు అయితే ప్రాబ్లం ఏంటంటే ఇది మోర్ ఫ్రమ్ ఏ విండోస్ పర్స్పెక్టివ్ లో ఇస్తుంది మీకు. ఓకే, మీరు చూసారు అనుకోండి, విండోస్ పర్స్పెక్టివ్ లో ఇస్తుంది, అది కాదు ఎక్స్పెక్టేషన్. ఫైన్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇద్దాం, ఇచ్చి అమెజాన్ లైనక్స్ 2 అని ఇద్దాం. ఓకే, ఓకే, మీరు చూసినట్లయితే ఇలా వచ్చింది. ఓకే, నా కాబట్టి ఇది ఫాలో అవుదాం. సో కాబట్టి మనకి అమెజాన్ లైనక్స్ 2 వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ కనెక్ట్ అయ్యాము. పనిచేస్తో లేదో చూద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే డేటా డైరెక్టరీ వచ్చి సిడి డేటా వాల్యూమ్ కింద, సో నేను ఏం చేస్తాను ఎంకేడిఐఆర్ అని చెప్పి మీకు బేసిక్గా ఏమవుతుంది మనకి MySQL డేటా అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, సిడి MySQL డేటా అని చెప్పి PWD అంటే ఇదండి పరిస్థితి. ఓకే, ఇది మనం ఇవ్వాల్సింది. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మనం ఇవ్వాల్సింది. ఓకే, సరే. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, sudo లెట్స్ సి. ఓకే, ఇక్కడ మీరు చూసారు అనుకోండి, అప్డేట్ చూస్తే మనం ఏమవుతుంది ఇక్కడ, sudo update no packages. ఇంట్రెస్టింగ్. సరే, ఇన్స్టాల్ MySQL సర్వర్ కూడా లేదా, ఆర్ సో కాబట్టి చూసారా ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా, బట్ మనం వాడుతుంది వచ్చి అమెజాన్ లైనక్స్ 2 అండి. సో ఇట్స్ ఓకే. నేను ఏం చేస్తాను, అమెజాన్ లైనక్స్ 2 లో ఎలా ఇన్స్టాల్ చేయాలి స్టెప్స్ చూసాం అనుకోండి. పైకి వద్దాం, update -y. ఇది వచ్చి మీకు లేకపోతే ఓ పని చేస్తాను, ఆగండి. మీకు ఇచ్చిన ల్యాబ్ ఫైల్స్కి వెళ్ళారు అనుకోండి. ల్యాబ్ ఫైల్స్ మైగ్రేషన్ ఫోల్డర్కి రండి. మైగ్రేషన్ ఫోల్డర్లో మీకు వచ్చి DMS అని ఉంటుంది ఇక్కడ, అది ఓపెన్ చేయండి. మీకు సో దీంట్లో కొన్ని స్టెప్స్ ఇచ్చి ఉంటాను మీరు ఇన్స్టాల్ చేయడానికి. సో కాబట్టి మీరు ఇది చూసారా, ఇది. సో
సో m అప్డేట్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే మీకు ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం ఫస్ట్ తర్వాత సో ఇన్స్టాల్ చేసినాక తర్వాత స్టాప్ చేస్తాము కస్టమ్ పాత్ వచ్చి దీనికి యాక్సెస్ ఇచ్చి మూవ్ వార్ లిబ్ అని చెప్పి దీనికి మూవ్ చేయాలి బై ద వే. తర్వాత వచ్చి సిఎన్ఎఫ్ అని వచ్చి ఆ సిఎన్ఎఫ్ ఫైల్లో డేటా డైరెక్టరీ మార్చాలా, తర్వాత మనం స్టార్ట్ చేయాలి, అది ఇస్తుంది. బట్ ఎనీవే ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. సో అంటే ఇక్కడ రెండు అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఒక ఎస్క్యూఎల్ సర్వర్ ని మనం ఎలా డిప్లాయ్ అంటే MySQL సర్వర్ ని మనం ఎలా డిప్లాయ్ చేయొచ్చు మీకు అది అర్థమవుతుంది. సో దాంతో పాటు మనకు కావాల్సిన ఏదైనా ఒక అప్లికేషన్ ని మన కస్టమ్ ఈబిఎస్ వాల్యూమ్ లోకి యూజ్ చేసుకోవాలి. అంటే రైట్ నౌ ఇన్స్టాల్ అవుతుంది, బై డిఫాల్ట్ గా మీరు ఏమన్నా డేటా పెట్టినప్పుడు రూట్ వాల్యూమ్ వాడుకుంటుంది యాక్చువల్గా, అవునా? సో అదొక ఇబ్బంది అనమాట. ఐ థింక్ ఇక్కడికి వచ్చి మనకి సర్వీస్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఎందుకనే మంచిది PS-EF ఇక్కడికి వచ్చి grep-i MySQL అంటే ఇంకా స్టార్ట్ కాలేదండి. సో ఇది ఫైన్, ఇంకా స్టార్ట్ కాలేదు. నేనేం చేస్తానంటే ఇలా ఇస్తే ఈ సిఎన్ఎఫ్ లో ఎక్కడుంది మనకి PID ఫైల్ వార్ లిబ్ ఇట్లా ఉందన్నమాట. మీకు డేటా డైరెక్టరీ చూడండి ఇక్కడ ఉంది, మీలో డేటా డైరెక్ట్ ఇక్కడ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే మీకు వార్ లిబ్ ఎస్క్యూఎల్ కదా, ఎందుకైనా మంచిది ఇక్కడికి వచ్చి వార్ లిబ్ MySQL అన్నప్పుడు దీంట్లో ఏం లేవు యాక్చువల్ గా మనకి. సరే, ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే మనం దాంట్లో ఏమి లేవు మీకు మార్చడానికి కూడా. సో కాబట్టి మనం ఏం చేస్తాం, డేటా డైరెక్టరీ వచ్చి మనకి ఎల్ఎస్ మనకి డేటా వాల్యూమ్ ఇదన్నమాట. సో ఇక్కడికి వచ్చి నేను డేటా డైరెక్టరీ ఇది ఇచ్చి మీరు చూసినట్లయితే మీకు ఓకే ఒక నిమిషం సో ఇలా ఇద్దాం మీకు ఇలా ఇద్దాం. సో నెక్స్ట్ నా ప్లాన్ ఏంటంటే మనం దాని పర్మిషన్స్ కూడా మేబీ ఓకే ఇలా ఇచ్చేసి సో మనం సర్వీస్ స్టార్ట్ చేద్దామండి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను మీకు మనకి సూడో అసలు పని చేస్తలేదో చూద్దాం ఫస్ట్. ఇలా ఇచ్చామనుకోండి గుడ్, పని చేస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు డేటా అంతా వచ్చింది చూడండి. ఓకే గుడ్, అంటే మనం కస్టమ్ దానికి మూవ్ చేసాం యాక్చువల్గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి దీని సెక్యూర్ పాస్వర్డ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇలా వస్తుంది. సో నేను ఏం చేస్తాను MySQL -h అని ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, -u అని చెప్పి root-p అని ఇచ్చినప్పుడు పాస్వర్డ్ టెంపరీ పాస్వర్డ్ ఇక్కడ ఉంటుంది, మనం లాగిన్ చేద్దాం. ఓకే, సో కిందకు వచ్చి నేను కావాలనుకుంటే ఏదన్నా మనం పాస్వర్డ్ అప్డేట్ చేయాలంటే చేయొచ్చు మీకు ఇక్కడికి వచ్చి. సో అందుకని నేను ఏం చేస్తాను మీరు చూసారు అనుకోండి,
ఓకే, గుడ్. నౌ దీని లోపల నేను ఏం చేస్తానంటే డేటా పెడతాను. డేటా ఎక్కడ ఉంటుందంటే మీకు మీకు దీంట్లోనే ఇచ్చానా లేకపోతే ఇంకా దీంట్లో ఇవ్వలేదా? ఓకే. సో మీరేం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ ఆర్డిఎస్, డైనమోడిబి, మాంగోడిబి అని ఉంటుంది. దాని దగ్గరకు వచ్చి మీకు ఇక్కడ మైఫ్లిక్స్ డిబి అని ఒకటి ఉంటుంది. మీకు నేనేం చేస్తానంటే దాన్ని డౌన్లోడ్ చేద్దాం. సో ప్లాన్ ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ అన్నప్పుడు మీకు చాలా వరకు ఉంటే కిందకు వచ్చాం అనుకోండి, ఇదంతా లేకపోతే దీంతో ఓపెన్ చేయడం కంటే కూడా మీకు పని చేస్తాను. ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటాను. మీకు ఏది ఓకే, గుడ్. సో ఇక్కడ నుంచి నేనేం చేస్తాను, లైన్ 247 వరకు చేస్తాను మీకు. ఇక్కడ దాకా ఉంది. ఇది కాపీ చేసి ఇక్కడ ఇచ్చాం అనుకోండి. సో ఇక్కడికి వచ్చి షో డేటాబేసెస్ అన్నాం అనుకోండి, మీకు మైఫ్లిక్స్ డిబి అని వచ్చింది. సో మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి నేను యూజ్ అని చెప్పి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అంటే ఇక్కడంతా వచ్చింది చూడండి, ఇక్కడంతా కూడా వచ్చింది. ఓకే, గుడ్. సో అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డేటా అంతా ఎక్కడ మీకు మన కొత్తగా క్రియేట్ చేసిన డ్రైవ్ లో ఉంది మీకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, బ్యాక్ వచ్చి మీకు మీకు మనకు కావాలనుకుంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ MySQL డంప్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అంటే బ్యాకప్ తీయడానికి అనమాట, బ్యాకప్ అండ్ రీస్టోర్ అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు చూడండి, MySQL డంప్ హైఫన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఆప్షన్స్, డేటాబేస్ ఇదంతా ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి మీకు ఇది తీసుకొని సో ఇక్కడికి వచ్చి ఏం వల్ల పాస్వర్డ్ ఆఫీస్ డేటాబేస్ నేమ్ యాక్చువల్గా. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇది నా డేటాబేస్ నేమ్. ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ఓసారి డంప్ రన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సారీ బయటికి రండి. బయటకు వచ్చి MySQL డంప్ ఒకటి రన్ చేసాం అనుకోండి, మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. మీకు MySQL వచ్చింది సరే, మీకు ఈ విధంగా ఉంటుంది మీకు. నౌ అది యాక్చువల్లీ ఇట్లా అవసరం లేకుండా డ్యూ టు సమ్ రీజన్ నేనేం చేస్తాను, మనకి ఏం కావాలి, ఇక్కడికి వచ్చి నేను ఇన్స్టెన్స్ ఉంది కదా, అయితే ఎక్కడ ఉంది ఇది మీకు, నేనేం చేస్తాను PWD అంటే ఎక్కడుంది, ఇక్కడ ఉన్నాను. నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సిపి అని చెప్పి మీకు ఇది ఎందుకు వచ్చింది, ఒక నిమిషం నేను మన ఇచ్చిన కమాండ్ లో పని చేద్దాం. సి డ్రైవ్ కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది తీసుకొచ్చి మీకు డేటా వాల్యూమ్ లోపల ఇస్తాను. డేటా వాల్యూమ్ లోపల సో మైఫ్లిక్స్ డిబి అని చెప్పి ఇక్కడ ఇచ్చామనుకుందాం. బై ద వే ఓకే, డన్. సో కాబట్టి డేటా వాల్యూమ్ లోపల చూస్తే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ బ్యాక్ వచ్చి మనం వాల్యూమ్ కొద్దాం. వాల్యూమ్ వచ్చి లెట్స్ టేక్ ఏ స్నాప్ షాట్ ఆఫ్ దిస్ వాల్యూమ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ స్నాప్ షాట్ అని చెప్పి ఓకే. సో దీని పేరు ఏమిద్దాం, మీకు కిందకు వచ్చినప్పుడు మీకు మనం ఏం చేద్దాం, సో
ఒక పని చేద్దాం, రీఫ్రెష్ లాగౌట్ చేసిన డౌట్ ఉంది, ఒకసారి ఆగండి. నన్ను లాగౌట్ చేసిందండి. సరే, కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, నేను మై ఫ్లిక్స్ డిబి బ్యాకప్ 1 అన్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఒక బ్యాకప్ చేసి లైక్ దట్ మీరు ఏం చేయొచ్చు అంటే బ్యాకప్స్ అంటే ఈ స్నాప్ షాట్స్ క్రియేట్ చేయొచ్చు అండి మీకు. నా ఈ స్నాప్ షాట్స్ వచ్చి మీకు ఇక్కడ చూసారనుకోండి క్రియేట్ అవుతుంది, పెండింగ్ లో చూడండి. ఇట్లా మీరు కావాలనుకుంటే దీన్ని షెడ్యూల్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఇప్పుడు రైట్ నౌ నేను మాన్యువల్ గా తీసాను కదా, ఇక్కడ మీకు లైఫ్ సైకిల్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు అంటే ఈ లైఫ్ సైకిల్ మేనేజర్ కి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ డిఫరెంట్ ఈవెన్ AWS AMI కూడా చేయొచ్చు. బట్ నెక్స్ట్ స్టెప్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, వాల్యూమ్, సో నేమ్ వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు కిందకు వస్తే డేటా వాల్యూమ్ అని ఇచ్చేసి కిందకు వచ్చి మనం ఏం చేస్తాం మీకు డిబి బ్యాకప్ అంటాను. కిందకు వచ్చి మీరు ఏం చేస్తాము మీకు నెక్స్ట్ అని చెప్పి మీకు టార్గెట్ రిసోర్స్ ట్యాగ్స్ యాడ్ అనాలి, సారీ. సో నెక్స్ట్ వచ్చి మనం షెడ్యూల్ వచ్చి డైలీ బ్యాకప్, డైలీ వచ్చి మనకి ఎవ్రీ 24 hours స్టార్టింగ్ అని చెప్పి మనకి లాస్ట్ 30 days ఇట్లా ఇచ్చేసి నేను రివ్యూ పాలసీ అని చెప్పి ఇక్కడ వచ్చి క్రియేట్ పాలసీ అన్నాను అనుకోండి. మీకు ఏమవుతుంది, ఎవ్రీ 24 hours కి మీకు ఒక్కొక్క స్నాప్ షాట్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది మీకు. ఓకే, సరే, ఇక్కడ స్నాప్ షాట్ క్రియేట్ అయిందా లేదా చూద్దాం. మీకు క్రియేట్ అయిపోయింది. నా క్వశ్చన్ వచ్చి ఇక్కడ మీరు మనం ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఆటోమేట్ చేసేటప్పుడు ఏ సర్వర్ ట్యాగ్ కూడా ఇస్తాం ఇక్కడ యాక్చువల్గా మీకు పాలసీ క్రియేట్ చేసేటప్పుడు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు అర్థం కావడానికి, లెట్స్ మీ డూ వన్ థింగ్. ఓకే, AWS EBS లైఫ్ సైకిల్ మేనేజర్, సో ఇన్స్టెన్స్ నేమ్ ట్యాగ్ అన్నాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం చేసేటప్పుడు కీ వచ్చి వాల్యూ వచ్చి మనం ఏం చేయొచ్చు, మాడిఫై ట్యాగ్స్ అని చెప్పి ఆ వాల్యూ ఇచ్చివచ్చు అనమాట. అంటే మనం ఏదైతే స్నాప్ షాట్ లైఫ్ సైకిల్ మేనేజర్ క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మనం చూసినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, నేము తర్వాత ఇక్కడికి వచ్చి డేటా, సో వాల్యూమ్ యాడ్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి, సో నెక్స్ట్ వచ్చి ట్యాగింగ్ దగ్గర యాడ్ ట్యాగ్స్ అని చెప్పి మీరు మీ ఇన్స్టెన్స్ యొక్క ట్యాగ్ కూడా ఇచ్చుకోవాలన్నమాట. సో కాబట్టి ఏమవుద్దంటే మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వస్తాను మీకు ఇప్పుడంటే ఒకటి కాబట్టి తెలిసిపోతుంది మీకు. మీరు డిలీట్ చేసాం అనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంతా కూడా సరిగ్గా రన్ అవుతూ ఉంటుంది. మీరు ఏమంటే అడిషనల్గా ఏమైనా యాడ్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను మీకు నేను కావాలని కొన్ని రికార్డ్స్ యాడ్ చేస్తున్నాను. సరే, పొరపాటు డిలీట్ కూడా ఇచ్చేసాను. సరే అండి. ఓకే, నేను ఏం చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్. ఉన్నాయి కదా, ఇప్పుడు యాడ్ చేద్దాం.
సో మనం ఏం చేద్దాం, ఓకే రైట్. సో మళ్ళీ నేనేం చేస్తాను, ఇంకో బ్యాకప్ తీసుకున్నాం అనుకోండి, MySQL డంప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ చూసినప్పుడు మనం సారీ ఇక్కడ కాదు కదా, ఇక్కడ ఉంది సరే. సో ఇప్పుడు మనం ఇంకో స్నాప్ షాట్ కూడా తీయచ్చు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రెండో స్నాప్ షాట్ మనం అప్డేట్ చేసాం కదా ఇలాగా ఆల్రెడీ. ఇక్కడ ఏదో వాల్యూమ్ ఉంది, మనం తీసిన స్నాప్ షాట్ ఏముంది, చేంజెస్ ఉండవు కదా దీంట్లో. సో కాబట్టి నేను ఏం చేయాలి మీకు, సో ఇక్కడికి వచ్చి మళ్ళీ వాల్యూమ్స్కి వచ్చి ఓకే సరే, ఇది క్రియేట్ అయిపోయినాక మీకు స్నాప్ షాట్ అంతా కూడా క్రియేట్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, మీకు తొందరగానే క్రియేట్ అయింది, ఓకే గుడ్. సో అంతా క్రియేట్ అయిపోయినాక ప్లాన్ ఏంటంటే మనం ఇన్స్టెన్సెస్కి వచ్చి సో ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి దీన్ని టెర్మినేట్ చేసాం అనుకోండి, మీకు లిటరల్ గా దీన్ని టెర్మినేట్ చేసేసాను. మీకు టెర్మినేట్ చేసేసినాక మీకు కాకపోతే మనం అడిషనల్ గా యాడ్ చేసిన డ్రైవ్ కూడా డిలీట్ అయిపోయింది అనుకుందాం. మీకు ఇక్కడికి వచ్చి ప్లాన్ ఏంటంటే మామూలుగా డేటా వాల్యూమ్ డిలీట్ కాదు, మీకు మెషిన్ డిలీట్ అయిపోయినా కూడా, బట్ ఇమాజిన్ ఆ డేటా కూడా డిలీట్ అయిపోయింది అనుకోండి, మీకు మెషిన్ డిలీట్ అయిపోయినాక దాంతో పాటు ఇది కూడా డిలీట్ అయిపోయింది అనుకోండి మరి అటువంటప్పుడు మనకి డేటా రిట్రీవల్ అనేది మీకు తలనొప్పి వస్తుంది అనమాట. లెట్ మీ రిమూవ్ దీస్ టు. ఫస్ట్ ఇటనే తీసేద్దాం. ఓకే సో ఇది కూడా అవైలబుల్ వచ్చింది. ఇమాజిన్ డ్యూ టు సమ్ రీజన్ మీకు అంతా కూడా లాస్ అయ్యింది అనేది నా పాయింట్ అనమాట. డిలీట్ వాల్యూమ్ అని చెప్పి డిలీట్ వాల్యూమ్ అంతా. నౌ మన డేటాబేస్ ని బ్యాక్ తెచ్చుకోవడం ఎలాగా, మనం ఇలా కాకుండా టోటల్ గా ఏఎంఐ క్రియేట్ చేసి ఒకేసారి బ్యాకప్ మనం రీస్టోర్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ డేటాబేస్. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం ఓన్లీ వాల్యూమ్ మాత్రమే మనం బ్యాకప్ చేసాం, అవునా? సో కాబట్టి నేనేం చేస్తాను ఇప్పుడు, ఆబ్వియస్ గా లాంచ్ టెంప్లెట్స్కి వెళ్ళి మీకు ఏది మన B49 దీని దగ్గరకు వచ్చి అంటే ఎట్లా రీస్టోర్ చేసుకోవచ్చు మీ డేటాబేస్ అని ఒక ఐడియా కోసం అనమాట మీకు. సో ఇక్కడికి వద్దాం. ఓకే సో ఇది తీసేస్తాం, అవసరం లేదు. సో కాబట్టి మనం ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. మన ఇన్స్టెన్స్ లాంచ్ చేసినాక దాంట్లో డేటాబేస్ ఉండదండి, అవునా? మీకు తెలుసా సంగతి. సో కాబట్టి మనం ఏం చేయాలి, మళ్ళీ మనం లాంచ్ చేయండి. సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే మళ్ళీ నేను మీకు సో డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలా, ఇదంతా కూడా ఇన్స్టాల్ చేసినాక తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ఇది మీకు దీని నుంచి ఒక వాల్యూమ్ క్రియేట్ చేయాలి. సో మనకి స్నాప్ షాట్ ఆల్రెడీ ఉంది, రానివ్వండి. సో మనం బ్యాక్ వెళ్ళాం అనుకోండి, స్నాప్ షాట్స్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ సో ఎక్కడ ఉంది మనకి స్నాప్ షాట్స్ ఉంది. ఇక్కడ స్నాప్ షాట్ లో మనం క్రియేట్ చేసిన లేటెస్ట్ దీని దగ్గర నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనం క్రియేట్ ఎ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్ అని చెప్పి మీకు సో మనం ఏం చేస్తాం,
యాడ్ నేమ్ MySQL DB వాల్యూమ్ అని చెప్పి మనం క్రియేట్ వాల్యూమ్ అందాం మీకు. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, మీకు కొత్త వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. ఈ లోపల ఇది అప్ అయిందా? ఓకే, గుడ్. దీనికి కనెక్ట్ అవుదాం మనం. ఓకే, నginx ఇన్స్టాల్ అయిందా? సరే, ఇక్కడికి వచ్చి మనం చేయాల్సింది మళ్ళీ పైకి వచ్చి ఓకే, తర్వాత వచ్చి మనం ఏం చేస్తాం ఇక్కడ రైట్ చేయండి. సో వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేశాక మనం వెనక్కి వచ్చి ఇక్కడ మీకు వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసి ఇది, సో రైట్ క్లిక్ అటాచ్ వాల్యూమ్ అని చెప్పి మనకి సో ప్లాన్ ఏంటంటే అయిపోయినాక మనం డేటా డైరెక్టరీ మనం మౌంట్ చేయాలి కదా. సో నేనేం చేస్తాను మీకు, సో నేను mkdir అని చెప్పి మీకు, సో డేటా వాల్యూమ్ అని చెప్పి LSBLకి అంటే మీకు రెండు ఉంటాయి ఇక్కడ. సో నేను ఏం చేస్తాను మీకు మౌంట్ అని చెప్పి యాక్చువల్లీ ETC FS ట్యాబ్ ఇవ్వాలా, నేను ఏం చేస్తాను LSBLK ID అని చెప్పి మీకు ఇది తీసుకొచ్చి నేను మీకు అలాగే mkdir డేటా వాల్యూమ్ MySQL డేటా అంటాను. సో నేను ETC FS ట్యాబ్ అని చెప్పి ఓకే. సో ఓకే, డన్, ఇట్లా ఇచ్చేద్దాం. ఓకే, అయిపోయింది. నౌ అయితే మౌంట్ చేసే ముందు మనం ఏం చేయాలా, ETC డాట్స్ ఇక్కడికి వచ్చి ఓకే, ఇప్పుడు మనం సర్వీస్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి అక్కడ. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మనకి సర్వీస్ స్టార్ట్ చేసి ఓకే ఓకే షో డేటాబేసెస్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, యూ మస్ట్ రీసెట్ ద ఓకే ఫైన్. ఓకే, మనకి స్నాప్ షాట్ మౌంట్ చేసాము, బట్ ఎందుకు రాలేదు మనకి స్నాప్ షాట్ మౌంట్ చేసి వస్తా అనుకున్నానండి. అయితే డంప్ ఉంది కదా, ఇంపోర్ట్ చేద్దాం. యాక్చువల్గా ఓ పని చేస్తాను, ఐ థింక్ మనం బ్యాకప్ తీసింది మీకు MySQL డేటా ఉంది దాని లోపల. అయితే
ప్రాబ్లం ఏంటంటే మనం బ్యాకప్ ఫైల్ నాకు కనిపించలేదండి మనకి. మనం మౌంట్ చేసాం గానీ మీకు ఇక్కడ మనకి మౌంట్ చేసాం గానీ సో ఆ వాల్యూమ్ మౌంట్ చేసినప్పుడు మనకి దాని లోపల ఈ MySQL డేటా మనం బ్యాకప్ అంటే మనం కన్వర్ట్ చేసిన వాల్యూమ్ యొక్క డీటెయిల్స్ నాకు కనిపించట్లేదు. ఇది తలనొప్పే. ఏమైంది? సరే ఇంకో పని చేస్తాను ఆగండి. సో లెట్ ఇట్ బి. మనం స్నాప్ షాట్ తీసింది ఏది యాక్చువల్ గా ఇక్కడ స్నాప్ షాట్ తీసింది ఇది అవునా? ఓకే, స్నాప్ షాట్ తీసినప్పుడు బ్యాకప్ 1 2 తీసాను యాక్చువల్ గా. సో నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు క్రియేట్ ఏ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్ షాట్ అని చెప్పి మీకు అసలు దాంట్లో రావాలా అన్లెస్ మీరు సరిగ్గా స్నాప్ షాట్ సరిగ్గా డేటా తీయకపోతే తప్పితే. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇక్కడ దీన్ని వచ్చి అటాచ్ అని చెప్పి అటాచ్ వాల్యూమ్ అని చెప్పి నేనేం చేస్తాను తీసుకొచ్చి దీనికి అటాచ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి మనం LSBLK అంటే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మౌంట్ పాయింట్ కనిపించలేదే, అది ప్రాబ్లం అండి. మనం మౌంట్ చేయాల. 1 minute. ప్రాబ్లం ఏంటంటే నేను మౌంట్ చేయాల. ఓకే, సో నేను ఏం చేస్తానంటే మౌంట్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తుండాలా LSBLK అని టైప్ చేస్తుంటే XVDF1 ఆర్ BLK ID ఇచ్చుంటే దీన్ని తీసుకొచ్చి నేను ఏం చేస్తుండాలి మీకు సో 6D611 తీసుకొచ్చి చేసిన తప్పు ఇది. నేను ఏం చేసి ఉండాలంటే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి ఉండాలి అవునా? ఇక్కడ డేటా వాల్యూమ్ తీసుకొచ్చి నేను దీనికి మౌంట్ చేసి ఉండాలి మీకు. ఓకే, చేసినాక మీకు మౌంట్ -A అన్నాం అనుకోండి మనకి. ఓకే, LS డేటా వాల్యూమ్ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చింది చూడండి మీకు. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మీకు క్యాట్ etc myCNF అంటే ఇప్పుడు కరెక్ట్ గా మౌంట్ అయి ఉంటుంది. ఏది ఇక్కడ చూస్తే మీకు డేటా వాల్యూమ్. ఇప్పుడు సర్వీస్ స్టార్ట్ చేద్దాం. అది తప్పు అన్నమాట. సరే, ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను MySQL -u root-p అని చెప్పి ఓకే, సో షో డేటాబేసెస్ అంటే వచ్చిందా, యూజ్ MyFlexDB అన్నీ వచ్చినాయి చూడండి. ఇలా కాకుండా మనకు కావాలనుకుంటే మనం రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. ఓ పని చేస్తాను ఆగండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇట్లా కూడా ఉంది మీకు డేటా వాల్యూమ్ లోపల ఈ బ్యాకప్ ఉంది కదా. ఓ పని చేస్తాను మీకు క్రియేట్ అండ్ రీస్టోర్
ఓకే, MySQL ఫస్ట్ మనం ఏం చేయాలి, మన ఇక్కడ వచ్చి మనకి సో టు రీస్టోర్ ఏ మై బ్యాకప్ ఎంటర్ అని చెప్పి నేనేం చేస్తాను MySQL-u. ఓకే, తర్వాత నేనేం చేస్తాను -p యు రూట్ -p డేటాబేస్ వచ్చి నేనేం చేస్తాను సూపర్ స్టార్ అని ఇచ్చి నా ప్లాన్ ఏంటంటే ఇలా ఇచ్చి మనం ఏం చేస్తాం డేటా వాల్యూమ్ దాని కింద ఏమున్నాయి మనకి మైఫ్లిక్స్ మై DB2 ఇట్లా ఇచ్చామనుకోండి, మీకు ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేయమంటుందేమో బట్ చూద్దాం. ఓకే, క్రియేట్ డేటాబేస్ లేదా పైన ఇది ఉంది కదా మనకి, ఇందాక కూడా ఓపెన్ చేశాం కదా, ఎందుకంత బాధ. పైకి వచ్చామనుకోండి, క్రియేట్ డేటాబేస్ ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఓకే ఇలా ఇచ్చామనుకోండి. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇప్పుడు మళ్ళీ మనం లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం మీకు. ఓకే, షో డేటాబేసెస్ స్టార్ట్ ఫ్రమ్ మూవీస్ కదా, ఐమ్ సారీ. వచ్చింది చూడండి. సో ఇదండి, మీరు చూసినట్లయితే మీకు ఎలా బ్యాకప్ అండ్ రీస్టోర్ చేయాలి అంటే మీకు ఇలా చేసుకోవచ్చు. నేనేం చేస్తాను ఓకే, ఇంతకుముందు బ్యాకప్ తీసుకుంది ఎలాగ మనకి మీరు చూసినట్లయితే బ్యాకప్ తీసింది రీస్టోర్, ఇది బ్యాకప్ చేసింది ఇది మనకి, అవునా. సో కాబట్టి నేను ఏం చేస్తాను బ్యాకప్ వచ్చి మీకు ఇక్కడ వచ్చి -p. సో DB అని చెప్పి మనం ఏం చేయొచ్చు ఇలా చేయొచ్చు. ఓకే దండి. సో ఈ విధంగా స్నాప్ షాట్స్ వాడి మీరు ఏం చేయొచ్చు, మీ డేటాని ఈ విధంగా బేసిక్గా రీస్టోర్ చేసుకోవచ్చు అండి మీకు. కాకపోతే ఏంటంటే ఒకటే బ్యాకప్ పెట్టుకోం కదా, ఒకవే బ్యాకప్ పెట్టుకోకుండా మీకు మల్టిపుల్ బ్యాకప్స్ పెట్టుకోవచ్చు. దానికోసం లైఫ్ సైకిల్ మేనేజర్ వాడి షెడ్యూల్ చేసి పెట్టేస్తాం. షెడ్యూల్ చేసి పెట్టామంటే బ్యాకప్స్ పోతూ ఉంటుంది. కానీ మీరు చూసి ఇంత ప్రొసీజర్ వద్దనుకుంటే మీరు దీనికంటే ఏఎంఐ క్రియేట్ చేసుకోవడం మంచిది కాదు, ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది. బట్ ఏఎంఐ క్రియేట్ చేశారనుకోండి, ఏఎంఐ డైరెక్ట్ గా మీరు రీస్టోర్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాకప్ మొత్తం ఆ టైంలో ఎలాగుందో మొత్తం డేటాబేసెస్ వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి డిపెండ్స్ అపాన్ మీకు ఏది మేలు అనిపిస్తే దాని ప్రకారం చేసుకోవచ్చు. బట్ ఏఎంఐకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అంతా కన్జ్యూమ్ అయ్యి ఏమైనా చేంజెస్ ఉంటే బిల్ ఎక్కువ వస్తుంది. సో కాబట్టి డిపెండ్స్ అపాన్ యువర్ బ్యాకప్ స్ట్రాటజీ, మీకు ఏది కావాలో అది వాడుకోవచ్చు అండి మీకు. ఓకే సరే, నెక్స్ట్ వచ్చి మీకు దీంతో మనకి ఏంటంటే ఏ విధంగా ఏఎంఐస్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా స్నాప్ షాట్స్ క్రియేట్ చేయాలని ఉంటుంది మీకు. సో కాబట్టి ఈ స్నాప్ షాట్స్ అనేది కూడా లైఫ్ సైకిల్ మేనేజర్ లో లాస్ట్ ఎన్ని కావాలో మీరు మేనేజ్ చేసుకోవచ్చు మీకు. సో వన్స్ మీరు రీస్టోర్ చేసుకోవడం అయిపోయినాక బయటకు వచ్చేయచ్చు. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసి నేను మౌంట్ మనం LSBLK అంటే మీకు కింద కనిపిస్తాయి. మనం ఏం చేయొచ్చు, నేను యూ మౌంట్ అని చెప్పి మనం డేటా వాల్యూమ్ ని ఇది కాదు సారీ పైంది కదా తీసేయచ్చు. యాక్చువల్లీ ఇది పని చేస్తుంది, ఇది తీసేయచ్చు అనమాట మీకు. మీరు కంప్లీట్ గా ఇక్కడికి వచ్చి డిలీట్ చేసేయచ్చు.
సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి దీని పేరు ఏంటంటే మనకి లోడ్ బ్యాలెన్సర్స్ గురించి మాట్లాడాలండి మీకు. సో టైం 15 మినిట్స్ ఉంది కాబట్టి మీకు లోడ్ బ్యాలెన్సర్స్ గురించి చెప్పేటప్పుడు క్లాసిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై ద వే. ఓకే, సో క్లాసిఫికేషన్ ని మనం ఏడబ్ల్యూఎస్కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ వచ్చి వీ కెన్ సే లైక్ విపిసి బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, విచ్ ఆర్ బేసికలీ రీజన్ స్పెసిఫిక్, ఎందుకంటే విపిసి అనేది రీజన్ స్పెసిఫిక్ కాబట్టి రీజన్ బేస్డ్ అన్నమాట మీకు. ఓకే, అలాగే సెకండ్ వచ్చి మీకు వచ్చి గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి మీకు. ఓకే, గ్లోబల్ లోడ్ బ్యాలెన్స్. సో విపిసి బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్ కింద there are 4 different types. One is the old which is classic load balancer, which is old అండి, మేబీ రాబోయే రోజుల్లో డీకమిషన్ చేస్తే ఆల్రెడీ డీకమిషన్ వచ్చింది. బట్ తర్వాత వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ ఈస్ ఎన్ఎల్బి అంటాం. తర్వాత వచ్చి మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఏఎల్బి. అదే కాకుండా గేట్వే లోడ్ బ్యాలెన్సర్. సో గేట్వే లోడ్ బ్యాలెన్సర్ స్పెసిఫిక్ గా వాడరు మీరు, అన్లెస్ మీరు థర్డ్ పార్టీ వాడితే. దీంట్లో మనం ఇది ఇగ్నోర్ చేయొచ్చు. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ మనం పెద్ద యూజ్ చేయము, ఎందుకంటే అది పాత్ అయిపోయింది. కొన్ని రోజులకి డీకమిషన్ చేసేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట, డీకమిషన్ చేసే ఛాన్స్ ఉంది మనకి. సరే, ఆ తర్వాత మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ అయితే గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ కిందకు వచ్చేసరికి మీకు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చి రూట్ 53 మనం క్రియేట్ చేసింది, కాకపోతే దాని లోపల రూట్ 53 మీకు రూటింగ్ పాలసీస్ ఉన్నాయి. రెండోది వచ్చి మనకి గ్లోబల్ యాక్సలరేటర్ అని చెప్పి ఇది ఉందన్నమాట మీకు. రెండు ఇవేంటంటే గ్లోబల్ లెవెల్, అంటే బిట్వీన్ ద రీజియన్స్ యాక్చువల్ గా. ఓకే, మీకు బిట్వీన్ ద రీజియన్స్ మీకు ఉంటుందన్నమాట మీకు. సో కాబట్టి మనం ఎలా ఆలోచిస్తాం యాక్చువల్గా మీరు చూసినట్లయితే మనం ఈ విధంగా మనకి ఒకటి వచ్చి ఎక్కువగా మీరు విపిసి స్పెసిఫిక్ గా వాడతారులేండి. దాంట్లో వచ్చి మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కువ వాడతారు. కానీ వాటికి వెళ్లే ముందు మీరు ఒక టాపిక్ అర్థం చేసుకోవాలా, సంథింగ్ కాల్డ్ యాజ్ ఓఎస్ఐ లేయర్స్ అని ఉంటుంది అనమాట మీకు. మీకు ఓఎస్ఐ లేయర్స్ అని ఉంటుంది. సో ఇది ఇఫ్ యూఆర్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే దిస్ ఇస్ బేసిక్, అట్లీస్ట్ ఇంజనీరింగ్ లో ఇట్స్ 16 మార్క్స్ క్వశ్చన్ బై ద వే. ఓకే, సో అవేంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే 1 to 7 ఉంటాయి మీకు. సో మీరు కింద నుంచి చూస్తే ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్ మీరు చూసినట్లయితే. ఓకే, నౌ అంటే సింపుల్ గా ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నేను amazon.in అని టైప్ చేసినప్పుడు నాకు ఇది వచ్చింది కదా, నాకు స్క్రీన్ వచ్చింది కదా, అంటే దానికి సర్వర్ కి కనెక్ట్ అయ్యి నాకు రెస్పాన్స్ వచ్చింది. మీ ప్యాకెట్స్ అన్ని కూడా ఈ లాజికల్ లేయర్స్ నుంచి వెళ్తాయి అనమాట. సింపుల్ గా చెప్పాలనుకోండి, ఇమాజిన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లి నుంచి అమీర్పేట పోవాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి మీకు. సో ఆర్ లెట్స్ డూ మియాపూర్ అనుకున్నాం. మియాపూర్ నుంచి మీకు అమీర్పేట పోవాలనుకున్నాం బై ద వే. ఓకే, సో దేని ద్వారా పోతాం, మీకు మియాపూర్ ఉంది మీకు, దాని తర్వాత కుకట్పల్లి అనుకున్నారు అనుకోండి, తర్వాత వచ్చి ఇంకోటి ఉంది భరత్ నగర్ అనుకున్నారు అనుకోండి, మూసాపేట ముందు అనుకుంటాను, తర్వాత ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్. సో ఎలాగైతే ఇట్లా మనం దాని ద్వారా ఇలా 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 వెళ్తున్నామో ఒక ప్యాకెట్ కూడా లాజికల్ గా మీకు ఓకే మీకు దాని ద్వారా వెళ్తుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ వచ్చి ఫిజికల్ లేయర్ అంటారు యాక్చువల్ గా. అంటే ఏంటంటే మీ కంప్యూటర్ ఒక వైర్లెస్ ఇంటర్ఫేసు లేకపోతే నెట్వర్క్ ఇంటర్ఫేసు, తర్వాత డిఫైన్స్ ఫార్మెట్ డేటా లింక్ లేయర్, తర్వాత నెట్వర్క్ లేయర్. నౌ ట్రాన్స్మిట్స్ డేటా యూజింగ్ మీకు
ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్స్. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా, ఎందుకంటే మీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ పనిచేస్తుంది. అందుకే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ని మనం ఏమని పిలుస్తాం అంటే మనకి లేయర్ 4 డివైస్ అంటారు. మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు సపోర్ట్స్ TCP and UDP, and it's a it's a layer 4 device. ఓకే, సో దాని తర్వాత మీకు సెషన్ లేయర్ అంటే కనెక్షన్స్ అంతా మీరు సెషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో తర్వాత మీకు ప్రెజెంటేషన్ లేయరు ఎన్ష్యూర్స్ ద డేటా ఈజ్ యూజబుల్ ఫార్మాట్ అండ్ ఈజ్ వేర్ డేటా ఎన్క్రిప్షన్ ఎక్కర్స్. సో ఎన్క్రిప్షన్ అంతా ఎక్కడ వస్తుందంటే SSL ఎన్క్రిప్షన్ అంతా ఇక్కడ ప్రెజెంటేషన్ లేయర్ లో వస్తుంది అనమాట మీకు. ఆ తర్వాత అప్లికేషన్ లేయర్ వచ్చి హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ లేయర్, వేరే అప్లికేషన్. సో అంటే మీ బ్రౌజర్ అనుకోండి, అప్లికేషన్ లేయర్ ఈజ్ మోర్ లైక్ యువర్ బ్రౌజర్ యాక్చువల్ గా. సో కాబట్టి ఇది లేయర్ 7 అనమాట. మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చి మీకు సపోర్ట్స్ మీకు HTTP అండ్ HTTPS అండ్ ఇట్స్ లేయర్ 7 అనమాట. సో ఇది ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వశ్చన్ యాక్చువల్ నిజం చెప్పాలంటే. ఇది వచ్చి మీకు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ అన్నప్పుడు మీరు global and regional load balancers. Regional load balance network load balancer operates at layer 4 transport layer, supports TCP and UDP. When it comes to application load balancers, it's a layer 7. సో కొన్నిసార్లు మిమ్మల్ని అడిగారు అనుకోండి, మరి SSL ఎక్కడ పనిచేస్తుంది అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఒక లేయర్ కింద పనిచేయాలి. ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అక్కడ పనిచేస్తుంది కాబట్టి మీరు అక్కడ చూడాలన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి ఇవి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ అనేది మీకు ఎగ్జిస్ట్ అన్నమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే మీకు లేయర్ 4 లో TCP అండ్ UDP ఉంటుంది, లేయర్ 7 లో మీకు HTTPS అండ్ HTTP. అంటే మీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లేయర్ 4 లో సరిపోతుంది, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లేయర్ 7 లో ఉంటుంది. నేను ఇంటర్వ్యూలో అడిగేవాడిని క్వశ్చన్. ఓకే, సో ఓకే, ఐ అండర్స్టాండ్. చాలా మంది అంత చెప్పేవాళ్ళు, తర్వాత ఏంటంటే వాళ్ళు చదివారు, తెలుసుకున్నారు. సో కాబట్టి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే లేయర్ 4, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే లేయర్ 7 అని చెప్పి అక్కడక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ చదివారు తప్పితే దాని లోపల డీప్ డైవ్ చేయలేదు. సో నేను అడుగుతాను, ఓకే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లేయర్ 4 అంటున్నారు, అప్లికేషన్ లేయర్ 7 అంటే ఏంటి అంటాను. అంటే ఏంటి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, సార్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో TCP UDP సపోర్ట్ చేస్తుంది, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ HTTPS పోర్ట్ సపోర్ట్ చేస్తా అని చెప్తారు. ఓకే అంటే HTTPS TCP కదా అని అడుగుతా క్వశ్చన్. అంతే, అక్కడతో బ్రేకులు పడిపోతాయి. సో కాబట్టి TCP అండ్ UDP ఆర్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్స్ అండి. యాక్చువల్ గా HTTP అయి ఉండొచ్చు, SSH అయి ఉండొచ్చు, RDP అయి ఉండొచ్చు, మీకు ఏదైనా కూడా అన్ని కూడా TCP కింద ఆర్ UDP కింద, మోస్ట్లీ TCP కింద వస్తాయి మీకు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి ఏంటంటే అప్లికేషన్ అవేర్నెస్ ఉండదు. అంటే వచ్చే ప్యాకెట్లు అది ఏం టైప్ ఆఫ్, అది డేటాబేస్ ప్యాకెట్లా, మాంగో డిబియా, లేకపోతే HTTP సర్వరా, అట్లా అది అప్లికేషన్ గురించి పట్టించుకోదు మీరు చూసినట్లయితే. ఓకే, నౌ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అని దేంతో పోలుస్తారంటే నేను టోల్ గేట్ తో పోలుస్తాను మీకు. వేరాస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అని దేంతో పోలుస్తానంటే చెక్ పోస్ట్ తో పోలుస్తాను మీకు. నౌ రెండింటికి వ్యత్యాసం ఏంటి? NLB ఏం చేస్తుందంటే, టోల్ గేట్ ఎందుకు అంటున్నానంటే అది ఏం చేస్తుంది, మీకు దాని లోపల సరుకు చెక్ చేయదు. టోల్ గేట్ దగ్గర మనం లోపల ఏం చెక్ చేయవు, వచ్చావా డబ్బులు తీసుకున్నావా గేట్ దాటించావా అంతవరకే, అంతే తప్ప నువ్వు ఏ గూడ్స్ తీసుకెళ్తున్నావు, అది లీగల్ గూడ్సా ఇల్లీగల్ గూడ్సా ఏంటి అనేది ఎవరు పట్టించుకోరు. సో కాబట్టి NLB ఏం చేస్తుందంటే వచ్చిన ట్రాఫిక్ ని వెనక్కున్న సర్వర్స్ కి పంపిస్తుంది అంతే తప్ప దాని ఏం ప్యాకెట్స్ పట్టించుకోవద్దు. వేరేస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ వచ్చి చెక్ పోస్ట్ యాక్చువల్ గా అదేం చేస్తుంది, అది కూడా టోల్ గేట్ లాగా దాటిస్తుంది. కానీ చెక్ పోస్ట్లు ఏం చేస్తారు, ఏం క్యారీ చేస్తున్నారు, ఇల్లీగల్ ఏమైనా క్యారీ చేస్తున్నారా, లీగలా లేకపోతే ఏంటి అని. సో అది ALB ఎందుకంటే అవేర్నెస్ ఉంటుంది. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి ఇది ఏమి డేటా అనే అవేర్నెస్ ఉంటుంది, వేరే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి అవేర్నెస్ ఉండదు. కాబట్టి రెండు కూడా వేరే అనమాట మీకు. సో అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా కూడా అడిగినప్పుడు అప్లికేషన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి అప్లికేషన్ అవేర్నెస్ ఉండదు, బికాస్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఎట్ లేయర్ 4, వేరేస్ అండ్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ TCP అండ్ UDP. మీకు చాలా మంది గమనించింది ఏంటంటే ఈ UDP ఎవరు పట్టించుకోరు యాక్చువల్ గా.
నిజంగా మన నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క గొప్పతనం టీసీపీలో కాదండి, యూడిపిలో వస్తుంది. మీకు టీసీపీలో కాదు, యూడిపిలో వస్తుంది. సో టీసీపీకి యూడిపికి కొంచెం డిఫరెన్సెస్ సెర్చ్ చేయండి, గూగుల్లో కొంచెం చదవండి. టీసీపీకి ఏంటంటే వెళ్ళిన ప్రతి ప్యాకెట్ కి అక్నాలజ్మెంట్ రావాలా, సింక్రోనస్ అనమాట. మీకు టీసీపీ అనేది సింక్రోనస్, ఎందుకంటే మీకు ప్యాకెట్ వెళ్ళింది అనుకోండి, వెనక్కి రిప్లై రావాలి, అప్పుడు రెండో ప్యాకెట్ పంపిస్తాను. యూడిపి అలా కాదు, రేడియో టైప్ పంపిస్తూనే ఉంటుంది, కాబట్టి వెరీ ఫాస్ట్ అన్నమాట. మరి ఏది ఎప్పుడు వాడాలా? ఇప్పుడు రెగ్యులర్ గా బ్రౌజర్ లో మీరు మీ బ్యాంక్ లాగిన్ చేయాలా, మీ ఈమెయిల్ చూసుకోవాలా, దానికి టీసీపీ బాగా పనిచేస్తుంది, ఎందుకంటే మీకు ప్యాకెట్స్ అన్ని కూడా కన్సిస్టెన్సీ ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఆన్లైన్ లో ఏదన్నా మూవీ స్ట్రీమింగ్ చేస్తున్నారు, లేకపోతే జూమ్ మీటింగ్ ఉంది, లేకపోతే ఇప్పుడు మనమున్న మీటింగ్ ఉంది యాక్చువల్ గా, ఇక్కడ టీసీపీ ఎందుకండి? నేను మాట్లాడింది మళ్ళీ మీకు వచ్చి మళ్ళీ అక్నాలజ్మెంట్ నాకు రావాలా? ఒకవేళ మీకు రీచ్ అవ్వకపోతే మీరే చెప్తారు కదా రీచ్ కావట్లేదని. అలాంటప్పుడు మీకు యూడిపి ఈజ్ ఏ గుడ్ వన్. మీకు ఆన్లైన్ మీటింగ్స్, గేమ్స్, స్ట్రీమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, దానికి యూడిపి వాడతారు. సో కాబట్టి రేపొద్దున మీరు ఏమన్నా ఆన్లైన్ స్ట్రీమింగ్ వెబ్సైట్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే టీసీపీ పెట్టకూడదు, యూడిపి పెట్టాలి, అంటే ఫాస్ట్నెస్ కోసం అన్నమాట. అట్లా కాకుండా వెబ్ అప్లికేషన్స్ కోసం మీకు ఈ లేయర్ 7 డివైస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో రేపటి సెషన్ లో మన ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ డైరెక్ట్ గా లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్ళండి. ఫస్ట్ రేపు ఏం చేస్తానంటే మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ గురించి మాట్లాడతాం. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అంటే ఏంటి, అవి మీకు ఏ విధంగా మనకి ఫ్రీగా ఏడబ్ల్యూఎస్ లో జనరేట్ చేయాలా, అలాగే ఏడబ్ల్యూఎస్ లో జనరేట్ చేసిన సర్టిఫికేట్ల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, అట్లా కాకుండా బయట నుంచి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలా అనేది రేపు మాట్లాడతాము మీకు. సో ఒకవేళ టైం పర్మిట్ చేసిందంటే నేను ఏం చేస్తానంటే మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ డిప్లాయ్ చేయడము మీకు చేసి చెప్తాను, లేదా డిజైన్ చెప్పి మనకి ఎట్లా డిప్లాయ్ చేసి దాని గురించి చెప్తాను, విచ్ ఇస్ వెనస్డే. థర్స్డే వచ్చి మన ప్లాన్ ఏంటంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడతాము, అండ్ ఫ్రైడే వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ గురించి మాట్లాడతాము మనకి. సో సాటర్డే అండ్ సండే వచ్చి ఏం మాట్లాడతామంటే మీకు సాటర్డే వచ్చి మనకి దీని పేరేంటి, రూట్ 53 గ్లోబల్ లోడ్ బ్యాలెన్సెస్ మాట్లాడతాము. అండ్ సండే వచ్చి గ్లోబల్, లేదా సాటర్డేనే మనం దాన్ని ఏమంటారు, ఒక 2 hours క్లాస్ పెట్టుకొని బోత్ నెట్వర్క్ రూట్ 53 అండ్ గ్లోబల్ యాక్సిలరేటర్ కంప్లీట్ చేస్తాం మీకు. సో లేకపోతే అప్పుడు సండే కూడా పెట్టాల్సి వస్తుంది. అండ్ మండే వచ్చి ఆటో స్కేలింగ్ గ్రూప్ పెడతాం అనమాట. ఇది మనకి రాబోయే నెక్స్ట్ 4-5 days లో షెడ్యూల్ అండి. ఓకే, బట్ రేపు చాలా ఇంపార్టెంట్, మిస్ చేయకుండా అటెండ్ అవ్వండి. ఎనీ క్వశ్చన్స్ గైస్? టెర్మినేట్ అర్థమైందా? క్లియర్ అందరికి? yes గుడ్. ఓకే, సో అయితే మీరు మెషిన్స్ డిలీట్ చేసినాక మీరు మర్చిపోయేది ఏంటంటే వాల్యూమ్స్ డిలీట్ చేయడం మర్చిపోతారు. సో కాబట్టి కింద వాల్యూమ్స్కి రండి. వాల్యూమ్స్కి వచ్చినప్పుడు డిలీట్ అయిపోయినాక ఎక్కడైతే ఇన్ యూజ్ కాకుండా అవైలబుల్ ఉంటుందో అది మీకు డిలీట్ చేయాలి మీరు. ఓకే, వచ్చినాయా? 3 వచ్చినాయి. సో కాబట్టి ఈ 3 ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఇంతకు ముందు అంటే మీ 48 బ్యాచ్ వాళ్ళకు కూడా నేను స్నాప్ షాట్స్ ఎలా పెట్టేవాడిని అంటే, మీకు సింపుల్ గా ఏదో ఒక డమ్మీ డేటా పెట్టి దాంట్లో నుంచి రీస్టోర్ చేసి చూపించేవాడిని. మీ బ్యాచ్ కి మాత్రమే నేను ఏం చేశానంటే SQL డేటాబేస్, MySQL డేటాబేస్ ఇన్స్టాల్ చేసి వాల్యూమ్ రీస్టోర్ చేసి చూపించానండి బై ద వే. ఓకే, సో అది గుడ్. చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. రేపు కలుద్దాం 8:45 గైస్. బై.